అక్కడే మెదక్కి సంబంధించినటువంటి మరొక నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జహీరాబాద్కు సంబంధించి ఆయన ప్రచారం ఇప్పటికీ వెళ్తున్నారు. స్పందన కూడా అనూహ్యమైనటువంటి రీతిలో వస్తున్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రశేఖర్ ఏమంటున్నారు, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. జహీరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఐ చంద్రశేఖర్ కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు జహీరాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ప్రజాస్పందన పెద్ద ఎత్తున లభించినటువంటి నేపథ్యం ఉంది. నామినేషన్ అనంతరం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ఐ చంద్రశేఖర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి నామినేషన్ అంశాలతో పాటు ప్రచార జోరు ఎలా సాగుతుంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పందన తదితర అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? కానీ ప్రచారం కంటే కూడా ఈ రోజు నామినేషన్ సందర్భంగా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తూ మీరు ఏదైతే విశ్వాసంతో ఈరోజు ఏదైతే కసితో ఈరోజు మీరు నామినేషన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చిన ప్రతి బిడ్డకు ప్రతి నా కార్యకర్తలకు అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. మనం ఏది చెప్పినా అవన్నీ కూడా చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా సోనియా గాంధీ కల్పించే ఈ 6 గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి ఓట్లు వేసుకునుడే కాదు, ప్రజలకు తీసుకుపోతాం, ఓట్లు వేయించుకుంటాం, గెలుస్తాం. గెలిచిన తర్వాత 6 కంటే ఇంకొక యాడ్ చేసైనా సరే గ్యారంటీ స్కీమ్లను అన్నింటినీ కూడా ప్రజలకు సమర్పించే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. దాంట్లో చెరుకు రైతుల సమస్య ఉన్నది, అదేవిధంగా నిమ్స్ లో భూములు పోయిన వారి సమస్య ఉన్నది, ఈ పట్టణంలో ఉన్న ఈ లోకల్ పిల్లలకు ఉద్యోగాలు లేని సమస్య ఉన్నది. ఈ మూడిటి మీద కూడా నేను ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఖచ్చితంగా నీమ్స్ ఓపెన్ అయ్యే విధంగా, నీమ్స్ ను అనవసరంగా ఖచ్చితంగా అది నడిపించే విధంగా షుగర్ ఫ్యాక్టరీ, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా, గతంలో ఈ 5-10 సంవత్సరాల నుండి ఇక్కడ లోకల్ ఉన్న పిల్లలకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అవతలోడు వచ్చి దీని మీద అజమాయిషి చేసి, ఈ హరీష్ రావు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి దీని మీద అజమాయిషి చేసి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. కాబట్టి అది నేను హామీ ఇస్తున్నా. డెఫినెట్ గా ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలలో 80% ఉద్యోగాలు ఈ లోకల్ పిల్లలకే వచ్చే విధంగా తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి కూడా ఈ ఎలక్షన్ లో కాన్వసింగ్ లో చెప్పడం జరిగింది. డెఫినెట్ గా చేసి చూపిస్తాం. తర్వాత షుగర్ ఫ్యాక్టరీ కూడా రన్ అయ్యే విధంగా చేస్తాం. షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ కేన్ రైతులు పోయిన సంవత్సరం వేసిన షుగర్ కేన్ రైతులు వాళ్లకు బాకీ ఉన్నది, బిల్స్ రాలేదు కాబట్టి ఆ బిల్స్ సుమారుగా 9 కోట్ల రూపాయలు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ 9 కోట్ల రూపాయలు వాళ్ళతో వసూలు చేసి రైతులకు మేలు చేసే విధంగా చేస్తాం. తర్వాత వక్ఫ్ భూములు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంచుమించుగా 500 మంది ఉర్దూ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉర్దూ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు అందరికి కూడా స్పెషల్ డిఎస్సి పెట్టి వాళ్ళకందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లు తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినాం, చేసి తీరుతాం. సార్, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి రాబోతున్నారు జహీరాబాద్ కు. తర్వాత ముఖ్యమంత్రి సభ తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ నుంచి వలసలు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఎఫెక్ట్ ఉంటాయంటారా సార్? అంటే మేమేమి గాజులు పెట్టుకొని లేము. ముఖ్యమంత్రి వచ్చిపోయినాక మేము కూడా చేస్తాం, మళ్ళా తెల్లారు చేస్తాం, బ్రహ్మాండంగా వానికి ధీటుగా చేస్తాం. మా కార్యకర్తలు ఎవరు కూడా బీఆర్ఎస్ కో లేకపోతే ఇంకా కేసీఆర్ కో భయపడేటోడు ఎవరు లేడు. ఏ కార్యకర్తను కదిలించినా సరే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ జూటా కార్వాయి మీద 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు కాబట్టి ఆయన జూటా కార్వాయి పరిపాలనను ఏడికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పేసి మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళందరూ కూడా తయారున్నారు. మా కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా అట్లాంటి డిసిషన్లకు పోరు. ఈ రోజు జిద్దు మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని. సీఎం కేసీఆర్ ప్రచారం చేసినా లేదంటే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా జహీరాబాద్ ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ఉంది. తన గెలుపు తథ్యమని ఈ రోజు నిర్వహించినటువంటి నామినేషన్ సంబంధించినటువంటి ర్యాలీయే తేల్చేసిన చెప్పి కూడా కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా ఇప్పటికే జహీరాబాద్ లో బీఆర్ఎస్ పాలనను చూశారు. పెద్ద ఎత్తున వాటి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గంలో